చెర్నోబిల్ దుర్ఘటనకి నేటితో 40 ఏళ్లు పూర్తయ్యాయి. సరిగ్గా ఇదే రోజున ఏప్రిల్ 26 తారీఖు 1986 సంవత్సరంలో చెర్నోబిల్ ఉదంతం జరిగింది. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ఒక న్యూక్లియర్ రియాక్టర్ పేలుడు. మనందరికీ తెలుసు, చెర్నోబిల్ అనేది ఉక్రెయిన్ దేశంలో ఉంది. ఉక్రెయిన్లోని చెర్నోబిల్లో కొన్ని టెక్నికల్ ఎర్రర్స్, హ్యూమన్ ఎర్రర్స్ వల్ల ఆ చెర్నోబిల్ న్యూక్లియర్ రియాక్టర్లో పేలుడు సంభవించింది. దాదాపు 10 రోజుల పాటు మంటలు సంభవిస్తూనే ఉన్నాయి. ఇప్పటికి కూడా, ఈ రోజుకి కూడా చెర్నోబిల్ ప్రాంతం, ఉక్రెయిన్లోని ఆ ప్రాంతంలో మానవులు ఉండలేని పరిస్థితి అన్నమాట. ఆ టైంలో దాదాపు 8 మిలియన్ల మంది ఈ న్యూక్లియర్ రేడియేషన్ బారిన పడ్డారు. అంతేకాదు, వచ్చే 3000 సంవత్సరాల నుంచి 20,000 సంవత్సరాల వరకు చెర్నోబిల్ ప్రాంతంలో ఈ న్యూక్లియర్ రేడియేషన్ వల్ల మనుషులు అక్కడ ఉండలేరు. ఉన్నా కానీ రేడియేషన్ అనేది వాళ్ళకి ఇంకా ఎక్స్పోజ్ అవుతూనే ఉంటుంది. రకరకాల రోగాల బారిన వాళ్ళు పడే అవకాశం ఉంటుందని చెప్పి కూడా శాస్త్రజ్ఞులు చెప్తున్నారు. అయితే ప్రస్తుతం చెర్నోబిల్లో ఎవరుంటున్నారు? చెర్నోబిల్ ప్రాంతంలో ఏం జరుగుతుందో ఒకసారి చూద్దాం. నేచర్ క్యాన్ రీక్లైమ్, రీఅడ్జస్ట్ ఎనీథింగ్. ప్రకృతికి అన్నిటినీ తనలో లోబరుచుకునే శక్తి ఉంటుందన్నమాట. స్లోగా ఒక బ్యాలెన్సింగ్ పవర్ కూడా నేచర్కి వస్తుంది. అక్కడ మనుషులు లేరు, కానీ చెట్లు కావచ్చు, పుట్టలు కావచ్చు, యూరోప్లో ఎక్స్టింక్ట్ అయిపోతున్న స్పీషీస్, ఎండేంజర్డ్ స్పీషీస్, ఆక్స్ కావచ్చు, హార్సెస్ కావచ్చు, ఇలాంటివి అక్కడ ఇప్పుడు ఆవాసాలు ఏర్పరచుకున్నాయంట. అంటే మనిషి ఒక తప్పిదం చేస్తే నేచర్ దాన్ని సరిదిద్దుతుందన్నమాట. అంటే చెర్నోబిల్లో ఇప్పుడు మానవ ఆవాసాలు పోయి రకరకాల జంతువులు, పక్షులు, అత్యంత అరుదైన చెట్లు ఇవన్నీ కూడా అక్కడ వస్తున్నాయంట. చెర్నోబిల్ ఉదంతం గురించి యుఎన్ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ ఒక మాట అన్నారు. మోస్ట్ సిగ్నిఫికెంట్ న్యూక్లియర్ యాక్సిడెంట్ ఇన్ ద హిస్టరీ అని. మానవాళి చరిత్రలోనే ఇంత దారుణమైన న్యూక్లియర్ యాక్సిడెంట్ జరగలేదు అని అర్థం అనమాట దానికి. ఇక్కడ మనం గమనిస్తే భవిష్యత్తులో న్యూక్లియర్ వార్స్ కూడా జరిగే ప్రమాదం ఉంది. ఒక న్యూక్లియర్ రియాక్టర్ పేలుడు ఎంత ప్రభావితం చూపించింది, దానివల్ల ఎన్ని జీవితాలు నాశనం అయిపోయాయి. 3.5 లక్షల మంది జనాభా ఆ టైంలో కంప్లీట్గా డిస్ప్లేస్ అయిపోయారు. యూరోప్లో అనేక ప్రాంతాలు, ఈవెన్ నార్వే దాకా ఈ ప్రభావం వెళ్ళిందంట. ఇంతటి కథనాలు వస్తున్నాయి అనమాట. ఇప్పటికీ కూడా చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అసలు చెర్నోబిల్ ఉదంతం ఏంటి, చెర్నోబిల్ ఎక్కడుందని అడుగుతుంటారు. ఇది మనం గ్రహిస్తే మంచిది.